నన్ను ప్రేమిస్తావా అని అడిగా అనుకో, ఏమంటావు? ఏమి అన్ను, నేను ఒకేసారి పగలబడి నవ్వుతూ మాట్లాడలేను. బయోడేటా అంతా చెప్పేశానుగా, ఇంకా ఏంటి? అది ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్పలేదు. ఏంటది? అది నాకింకా పెళ్లి కాలేదు. ఏమైనా ప్రాబ్లమా? అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఫ్రెండ్స్ రోజుకో సంబంధం చూస్తుంటారు, నాకే ఏ అమ్మాయి నచ్చట్లేదు. అబ్బచ్చా, అదే నేను కూడా ఏ అమ్మాయికి నచ్చలేదు అనుకోండి. నేను కూడా ఎవరిని వదలను. మళ్ళీ వచ్చావేంటి? నీకోసం కాదు బ్రదరు, మేడం కోసం. నా దగ్గర లేవని చెప్పాను కదా. సార్ దగ్గర ఉన్నాయి మేడం, అప్పు తీసుకుని పిచ్చమేయండి. అప్పు తీసుకుని ముస్తే ఎలా? అవును బ్రదరు. బ్రదర్, సినిమాలు చూడవా? నీకు హెల్ప్ చేద్దామని ఇదంతా చేస్తున్నా. నువ్వు అప్పిచ్చావనుకో, మళ్ళీ అది తిరిగి తీసుకోవడానికి నువ్వు మేడంని ఇంకోసారి కలవచ్చు. సూపర్ ఐడియా. ఇదిగో 200 వరకు ముస్తేయండి. ఏంటి, ముష్టోడికి 200? ఇలా దానాలు చేస్తే నేను కూడా ముష్టెత్తుకోవాలి. సార్ అభిమానంతో ఇస్తున్నారు మేడం, తీసుకుని నాకు బిచ్చమేయండి మేడం. సారీ, నేను అప్పు చేయను. సరే, నీ బదులు నేనే వేస్తాను. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. పిచ్చి వెదవా, ఆ మాత్రం దానికి నన్ను దేవుడిలా చూస్తున్నాడు. నాకు వాడు పిచ్చేదోలా కనిపించట్లేదు, కానీ ఏదో మనం కలిసిన హ్యాపీ మూడ్ లో ఇచ్చానంతే. అంత హ్యాపీ అవడానికి ఏముంది? అదే మనమిద్దరం అనుకోకుండా ఇలా కలిసి ఇంత దగ్గర అయిపోయాం కదా. సారీ, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అదిగో వచ్చేస్తున్నాడు. ఏంటి గెటప్పు? డ్యూటీ దిగిపోయాను బ్రదరు. గర్ల్ ఫ్రెండ్ ని సినిమాకి తీసుకెళ్ళాలి, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. డార్లింగ్, ఎక్స్క్యూజ్ మీ. బాయ్ బాయ్. ఇదిగో, నువ్వు చెప్పినట్టు చేస్తా గాని ముందు త్వరగా బయలుదేరు, మళ్ళీ రావు కాలం వచ్చేస్తుంది. అరే వచ్చేసింది. ఏటి రావు కాలమా? కాదు మీ పిన్ని. ఏంది? పిన్నికి తలపోటు గాని నువ్వు పో ముందు. ఏంది, నీకు ఐసు పిన్నా? ఇలిసినావా? నీకు కూడా అదే వరుస కదా వదినా. ఏంటి, రాంగ్ టైంలో వచ్చానా? దరిద్రం గుట్టు టైమింగ్ లో ఎంట్రీ ఇచ్చా, మొత్తం నాశనం. ఏమన్నా? నాకు ఐసు పిన్ని వరుస అవుతుందా? కమలికి పిన్ని అయితే మీకు కూడా పిన్ని అవుతుంది కదా. అయితే కమలికి కూడా పిన్ని అవుతుందా? పిన్ని ఎవరికైనా పిన్నే కదక్కా. కృష్ణమ్మకి గోదారికి కృష్ణమ్మకి గోదావరి. ఏందొదినా, మంచి పాట నచ్చలేదా? పిన్ని సీరియల్ మంచి సీరియల్, అప్పట్లో చిన్నప్పుడు నేను రోజు చూసేవాడిని. గా సీరియల్ నేను చూసిన గాని అసలు ఈ పిన్ని కథ ఏంటో చెప్పు. ఓహో, నువ్వు మొదటి నుంచి చూడలేదనుకుంటా. ఇందులో రాధిక పెళ్లి చేసుకుని ఊళ్ళోకి అలా వస్తుంది. హలో హలో హలో, వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, చిన్నత్తయ్య ఫోన్ ఇప్పుడు వస్తుంది. అప్పటి సంది మా ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైనాది మళ్ళా దిమాగ్ ఖరాబ్ అయినట్టు మాట్లాడుతున్నావు. ఏంటో దినా, సీరియల్ స్టోరీ సరిగా చెప్పలేదని సీరియస్ అవుతున్నావా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, సరిగా గుర్తులేదు. ఏంది కమ్లి, ఏమైంది? మరిది ఇట్టా మాట్లాడుతుండు. నాకేం కాలా, మీకే ఏదో అయింది. లేకపోతే జోను పట్టుకుని కమలి అంటారేంటి?
అందుకే మిమ్మల్ని ఎవరి పేర్లతో వాళ్ళని పిలుచుకోమంది. చూడండి, ఆఖరికి రావులమ్మ వదిన కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అరే సేతనా, వదినా స్పెల్లింగ్ మిస్టేక్ ఒరే అంటున్నావు. ఏంటి మిస్టేక్ చెప్తానుండు. ఈలలో కమలి ఎవరు? ఇదిగో ఇది. నీ తానికి పెళ్లి సూపులకొచ్చింది ఆ చివరిదే. అంటే వదినా ఇద్దరు వచ్చారు వదినా పెళ్లి చూపులకి. ఈమెమో పెళ్లి కూతురు, ఆమెమో పెళ్లి కూతురు పిన్ని. అంటే పెళ్లి సూపులకి నువ్వు వెళ్ళలేదా? అప్పుడు ఖాళీ లేక వచ్చి ఉండదులే వదినా. నీ నెత్తంతా ఖాళీనే అనుకుంటా కదరా. ఏంటి వదినా అలా అంటావు? లేకపోతే ఏంది? నా సెల్లి కమ్లి అది, ఇది దాని ఫ్రెండ్ జో. అబ్బా ఇంకా మీరు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు వదినా. ఇది కమలే, అది జో. రామ్మా, ఏదో దొరికిపోయినాం కదా అని నాను సైలెంట్ గా ఉంటే నా సేతన్ని కొడతావా? ఏందే నా సెల్లికి చేసిన సంబంధం తన్నుకు పొనికి సుత్తావా? ఈ రోజు నీ జడపికి సవరం చేయించుకొని తీస్తానే. నా సేతన్ మీద చెయ్యేసిన నిన్ను నా జడతో ఊరే సంపెత్తాను. దీన్ని సంపేస్తాను, గొంతు కొరికేస్తాను. చూసుకుందాం. రా జో, నా సేతన్ని కొడతావా? రా జో, ఆగు. నా వల్ల కాదు. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ. నేను వెళ్తున్నా. నీ మోహం పగలు కొడతాను. వదలు. అయ్యో నేను వదలలే. అవును, ఇంతకు పిన్ని సీరియల్ అయినా చూసారా? అది కూడా వదిలేనా? చూస్తాను చేతన్. ఇప్పుడు అదంతా ఇంపార్టెంటా? మీ ఇద్దరికి చేతులు బాగా నొప్పి పెడుతున్నాయా? నేను వదలలే. నీ అంత తెలుస్తా. అయితే వదిలేయండి ప్లీజ్. ఆడవాళ్ళ గొడవలు చూసి చాలా రోజులైంది. వదిలేయండి. అక్క మీద నాకు కూడా చాలా గ్రేడ్జ్ ఉంది. నాతో పని మనిషిలా అన్ని పనులు చేయించుకుంది. నువ్వేమనుకోనంటే నేను కూడా ఓ చెయ్యి వేసుకుంటా. 2 రోజులకే నీకు అలా ఉంటే ఇన్నేళ్లుగా అనుభవిస్తున్న నాకెలా ఉండాలి? నేను కూడా ఛాన్స్ వాడుకుంటాను. ఓకే పద. ఇప్పుడు చూడవే. ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు నుంచి నాకు అక్కైనా చెల్లైనా వీళ్ళే. ఇదిగో కమలే, వయసు నక్కనుకో, నన్ను సెల్లనిక, నన్ను వీరైంది కదా. నాకు ఏజ్ ఎక్కువ అంటే బాగోదు. నేను కూడా అక్కంటే ఒప్పుకోను. నువ్వు ఫిక్స్ అయిపో కమలి. జోనే అక్క, నేనే చెల్లి. ఇన్నాళ్ళు నా బాధ అంతా బయట పెట్టే ఛాన్స్ వచ్చి ఎమోషనల్ గా ఒక్క డైలాగ్ చెప్తుంటే సపోర్ట్ చేయకుండా ఇప్పుడు కూడా మీలో మీద కొట్టుకుంటారంటే. వాకే వాకే, డైలాగ్ ఫినిష్ చేసే తర్వాత ఎవరు అక్కో ఎవరు సెల్లో చూద్దాం. ఓసే రాములమ్మ, ఇన్నాళ్ళు నీ డామినేషన్ తో నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేసావు. నేనేం తినాలో నువ్వే డిసైడ్ చేసావు. నేనేం చదవాలో నువ్వే డిసైడ్ చేసావు. ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు.
ఇదిగో కమలే, డైలాగ్ లెంత్ ఎక్కువైనట్టుంది. నువ్వు చెప్పేసిరా, నేను బజ్జి ఉంటాను. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఒక నిమిషం ఆగండి. ఆడియన్స్ లేకుండా చెప్తే థ్రిల్ ఉండదే. అట్టనా? ఆ. సరే, యాక్షన్. మళ్ళీ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వకు. ఆహా. పోవే, వెళ్ళిపోవే. పోవే. శభాష్. శభాష్. Thank you. ఏం చెప్పావి కమలే? ఈ పనేదో మీ అక్కొచ్చున్నాడే చేసుంటే నా చేతను తన్నులు తినే పని తప్పు ఉండేది కదా. అదేంటి నీ చేతనంతా యాక్టింగ్ అని చెప్పాడు కదా. ఆ యాక్టింగ్ ని నన్ను నిజం చేస్తాను కదా. అబ్బా, ఇప్పుడే కదా మన ముగ్గురం కలిసి ఒక ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుందాం. మళ్ళీ గొడవ మొదలు పెట్టారేంటి? లెట్స్ హావ్ సమ్ పీస్. కమలే, అక్కడే తొక్కలా తీసి పడేసావు గదే. వస్తా, మళ్ళీ వస్తా. ఎన్ని జన్మలెత్తైనా నీ తిక్క కుదురుస్తా. నీకన్నా ముఖ్యంగా ఆ జ్యోతిక్క కుదిరిస్తానే. అప్పటిదాకా నీ నిద్రపోను. అడుక్కున్న వాళ్ళలాగా వచ్చి నా దగ్గర మొత్తం లాగేస్తాడు. అయినా అమ్మాయి చూసి నవ్విందని ఎగబడ్డందుకు నాకు బాగా అయింది. అసలే వయసు దగ్గర బిల్డప్ ఇచ్చా. ఇంటికెళ్ళాక అడిగితే ఏం చెప్పాలో. నాకింకా గర్ల్ ఫ్రెండ్ దొరకదని, నాకింకా పెళ్ళి అవ్వదని వెటకారాలు తప్పవు. ఎక్కడో చూసినట్టుందని. ఎక్కడ చూసినానబ్బా? ఈడు మా కమ్మి ఉండే ఇంటి ఓనర్ లాగున్నాడే. ఒకసారి కమ్మి ఫోన్లో చూసినాను. అమ్మ మైసమ్మ, నువ్వున్నావు, నా మాట విన్నావు. ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావు? నీకు మెల్లకన్నా? ఏందలా అంటావు? నేను చూస్తే నా 8 ఏళ్ళప్పుడు పారిపోయినా మా బావే యాదకొస్తున్నాడు తెలుసా? అప్పుడు మీ బావకి 30+. కాదు, 13 - 3. 13 - 3 12 11 10. అంటే అంటే 10 అన్నమాట. నేను నీకు అంత ఇంకొక కనిపిస్తున్నానా? యంగ్ టైగర్ లా కనబడుతున్నావు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంటే అన్నందుకు నిన్ను వదిలేసిన, అనిపించుకున్నందుకు నన్ను వాయించేస్తారు. నీకు పెళ్ళైనాదా? లేదు. నీకు? ఏంది నీకు? ఆడాలని పెళ్ళయిందని, మగాళ్ళని ఇంకా అవ్వలేదా అని అడగకూడదని తెలియదా? నాకెవరు చెప్పలేదు. నాకు నువ్వు తెగ నచ్చేసినావు. ఏంటి ప్రాబ్లం? రేచికట లైట్ బాగానే ఉంది. అబ్బా, నువ్వు ఇలా చిలికలా నవ్వుతుంటే భలే ఉంది. సరే గాని మీ ఇల్లు ఎక్కడా? పక్క స్ట్రీట్ లోనే. నేను రావచ్చా? ఉండొచ్చు కూడా. జల్ది పోదాం పద. బ్యాగ్ ని పట్టుకొస్తానే. నేను పట్టుకొస్తా. ఇదే మన ఇల్లు. సరే రా. రాము, టైం అవుతుంది, వెళ్దామా? ఆగు జోగి, రాని. రానియా? ఎవరు రావాలి? రావాల్సిన వాళ్ళు. రావాల్సిన వాళ్ళ?
ఎవరు మీరు? ఏంటి రోడ్ మీద రొమాన్స్? మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదండి. నిన్ను చూస్తే అసలు ఏం చేసేలా లేవు కానీ అసలే ఏ కేసులు లేవు. మంతెండు బుక్ చేయాల్సిందే. ఎస్ఐ గారు ఏమన్నా ఎస్ఐ అన్నావా? ఇంకా ప్రమోషన్ రాలేదు సిస్టర్. అట్లా నా అన్నయ్య ప్రమోషన్ రాగానే చెప్పన్నయ్య మీ కాబోయే బావగారితో వచ్చి స్వీట్స్ ఇస్తా. ఓ ఈయన కాబోయే హస్బెండా? ఏంటి సిస్టర్ ఇంత చీప్ గా సెలెక్ట్ చేసుకున్నావు? నాకు చాలా కాస్ట్లీ బిల్డింగ్ ఉందిలే. ఓకే ఓకే రీజన్ అర్థమైంది. మా సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకోలేదనుకో. అన్నా మీ పోలీస్ ఠాణా నెంబర్ ఇవ్వన్నా. బావేమన్నా తేడా చేస్తే ఒక్క ఫోన్ చేస్తా. తానా నెంబర్ ఏంటి సిస్టర్? నా నెంబరు నా ఇంటి నెంబర్ ఇస్తా, తీసుకో. తీసుకో సిస్టర్. తీసుకున్నావు కదా రాము, వెళ్దాం పోదా, లేట్ అవుతుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళు. తేడా వస్తే తెలుసుగా ఈ అన్నయ్య ఉన్నాడు. బాయ్ అన్నయ్య. బాయ్ సిస్టర్. బాయ్ అన్నయ్య. పద. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలకేలే. ఏంటి జోకి అంత హ్యాపీగా ఉన్నా? మ్యారేజ్ ఓకే అయిందా? వాళ్ళకి నేను తెగ నచ్చేశాను. నా ఆస్తి హోదా చూసి ఫ్లాట్ అయిపోయారు. కానీ ఏంటి? ఓ 20 ఏళ్ల ముందుంటే సంబంధం ఖాయం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కష్టం అంటున్నారు. మరేంటి డాన్సింగ్? ఇక పెళ్లి లేదని ఫిక్స్ అయిపోనావా ఏంటి జోగే? చెప్తా ముందు మీ హ్యాపీనెస్ కి రీజన్ చెప్పండి. ఇప్పుడు మా జీవితాలకు పట్టిన పీడని వదిలించుకున్నాం. అవునా? అయితే మనందరికి హ్యాపీ డే స్టార్ట్ అయినాయి అన్నమాట. నీకేం జరిగింది అంత హ్యాపీగా ఉండడానికి? ఇక నా లైఫ్ లో పెళ్ళే లేదనుకున్న టైంలో ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది తెలుసా? నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ ఉండదని చెప్పింది. నాకు ఇంకా హ్యాపీ డే స్టార్ట్ అయిపోయినాయి. అవును, ఇంతకీ ఎవరు దురదృష్టవంతురాలు? కమ్లే నేను వచ్చేసిన. పొద్దునేంటి నీ ఓవర్ ఏడ్పు? నీ ఇద్దరిని నా ప్రాణ స్నేహితులు అనుకున్నా, కానీ నన్ను ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు మేమేం చేశాను జో? మీ ఇద్దరు పొద్దున్నే లేసేసి ఓతగా చదివేసి కొత్త ఉద్యోగాలు పట్టేసి నన్ను ఇంట్లో వదిలేసి పోదాం అనుకుంటున్నారు కదా. నీ రాములక్కకి నన్ను బలిసేద్దాం అనుకుంటున్నారేమో. అబ్బా, మేమేం చదవట్లేదు. ఆన్లైన్ లో ఏదైనా కొత్త ఇల్లు ఉంటుందేమో అని చూస్తున్నాము. ఇక్కడుండి మా అక్కను ఎదుర్కోవడం మా వల్ల కాదు. అట్నా అయితే వాకే త్వరగా ఎతకండి. నాను బట్టలు చదువుకుని రెడీ అయిపోతా, మారిపోదాం. ఏంటి పారిపోయేది? ఎంత వెతికినా సెట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదో? కొంతమంది బ్యాచిలర్ అమ్మాయిలకి ఇవ్వమంటున్నారు. వాళ్ళమ్మా బ్రహ్మచారి అబ్బాయిలకి ఇవ్వనంటారు గాని ఇదేటి అమ్మాయిలకి ఇవ్వకపోవడం? మేము అదే అడిగాం. ఇంట్లో వద్దంటే అబ్బాయిలు వైన్ షాపు బారో చూసుకుంటారు, అమ్మాయిలు మాత్రం ఇల్లు తప్ప ఇంకేం ఆప్షన్ ఉండదన్నారు. అబ్బాయిలైతే నచ్చకపోతే పొమ్మనొచ్చు, అమ్మాయిలైతే పొమ్మడానికి కూడా 100 కొద్ది కారణాలు చెప్పాలి అని అన్నారు. మనం తాగమని చెప్పలేకపోయారా? చెప్పాం, నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? నీ వల్లే. ఓయమ్మా, నానేటి చేసినానమ్మా. వాళ్ళు నీ డబ్బా టీవీ ప్రోగ్రామ్ చూస్తారంట. ఆ యాంకర్ ఎప్పుడు చూసినా అప్పుడే ఫుల్లేసి వచ్చినట్టు ఊగుతా ఉంటుంది. తాగదంటే ఎలా నమ్మాలి అని అడిగారు. నానేదో మా పవన్ కళ్యాణ్ లా కొంచెం యాక్టివ్ గా ఉంటా ఉంటే జనం ఇట్టా అనుకుంటున్నారా? ఫోన్లే ఏ వాళ్ళని అడగొచ్చు కదా. అడగొచ్చు, కానీ రెంట్ చాలా చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇచ్చేదానికి 3 times. అయితే ఏటి ఇచ్చేద్దాం. ఇప్పుడు కమలికి కూడా జీతం వస్తాంది కదా.
కానీ నాకు పోయింది. అవును, నిన్న మా బాస్ మేనేజరు నా మీద ఉన్నవి లేనివని చెప్పి జాబ్ పోగొట్టేశారు. ఆడి కదే పోయే కాలమే. నేను వాడికి దక్కలేదని, పైగా వాడి వెనకే దీపక్ వెనక తిరిగానని వాడికి బాగా కాలింది. వాళ్ళమ్మా ఎంత పని అయిపోనాది. ఫోన్లే వయసు దీపక్ నొగ్గేసి మీ మేనేజర్ కి ఓకే చెప్పే. జో, ఆఫ్టర్ ఆల్ అద్దెంటికి రెంట్ కోసం బాయ్ ఫ్రెండ్ ని మార్చేయమంటావా? వైషు, నేను మాత్రం అలా అన్నను. నాకు తెలుసు కమ్లి, నువ్వు అర్థం చేసుకుంటావని. అవును, రెంట్ తో పాటు ఇంటి ఖర్చులు, వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలా అన్ని షేర్ చేసుకోవాలి కదా. అందుకోసమైనా మీ మేనేజర్ మొన్నటి వరకు మన ముగ్గురిలో రెగ్యులర్ శాలరీ ఉంది నాకు మాత్రమే. ఏదో టీవీలో డబ్బా జాబ్ వచ్చిందని నువ్వు కూడా ప్లేట్ మార్చేసావా? హలో, ప్లేట్ లోకి ఫుడ్ పడాలంటే సంపాదించే ఉద్యోగం ఉండాలి కదా వయసు. మిమ్మల్ని ఫ్రెండ్స్ అని ఎన్ని త్యాగాలు చేశాను నేను. ఇప్పుడు మేం మాత్రం కొత్తగా ఏటన్నాం? అలవాటైపోయినది కాబట్టి ఇంకో త్యాగం చేసేస్తే హ్యాపీగా ఇల్లు మారిపోవచ్చు కదా అన్నాం. అంతే కదా? అంతే. నేనేం త్యాగం చేయను, ఇల్లు మారను, ఇక్కడే ఉంటాను. రాములమ్మని దుప్పడేసి కొట్టాను కాబట్టి నాకేం టార్చర్ చూపించదు. మీ ఇద్దరికే స్పెషల్ ట్రీట్మెంట్. నాకేటి భయం? నానేమన్నా కమలిలాగా రావులమ్మ సెల్లెల్లా ఏటి భయపడి నీకి? నాను ఇక్కడే ఉంటాను. అమ్మో, మీ ఇద్దరు బానే ఉన్నారు. రాత్రి నేను హీరో రేంజ్ లో వార్నింగ్ ఇచ్చా మా అక్కకి, నన్ను చంపుకు తింటుంది. హలో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. మీకు పెళ్ళయిందా? కాలేదు, మీకు? ఒక్కసారి అయింది, ఇప్పుడు నీకు చేస్తా పెళ్లి. పెళ్లి కాలేదా? బాగుందా? ఇప్పుడు బాగుందా? అమ్మాయిలు కనపడి అబద్ధాలు చెప్తావా? చంపేస్తా. అబ్బా, హలో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. నీకు పెళ్ళయిందా? అయ్యింది. యారా, పెళ్ళయి ఇందాక బస్ స్టాండ్ లో నాకు కార్డు ఇచ్చి ప్రపోజ్ చేస్తావా? ఓ, నువ్వా? జోక్ చేశాను, నాకింకా పెళ్లి కాలేదు. అమ్మాయికి పువ్వులు ఇస్తావా? ఇప్పుడు చూసుకో. అబ్బా,